హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు మంత్రులు వివేక్, పొన్నం, తుమ్మల. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. స్థానికంగా ఉన్న అన్ని సమస్యలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రులు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, మేయర్ గద్వాల విజయలక్ష్మి. 5,12,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. షేక్పేట్ ఫ్లైఓవర్ కింద స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి శంకుస్థాపన చేసి హరిజనవాడలో సీసీ రోడ్లను ప్రారంభించారు. వెంగళరావు నగర్ వార్డులో గురుద్వార్ కమాన్ దగ్గర చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. యూసఫ్గూడ వార్డులో కమలాపురి అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ పక్కన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రులు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో స్థానికంగా ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ స్థానిక సమస్యలను వదిలేసి నేషనల్ అడ్వర్టైజ్మెంట్ కోసం 1000 కోట్లు కేటాయించారన్నారు మంత్రి వివేక్. ఇలాంటి అనవసర ఖర్చులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన హామీలన్నీ ప్రజాపాలన ప్రభుత్వం తీరుస్తుందన్నారు వివేక్. స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ పార్టీని దేశంలో అన్ని చోట్ల కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ సుమారు 1000 కోట్ల రూపాయలు కేవలం అడ్వర్టైజ్మెంట్లు నేషనల్ పేపర్స్లో ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే ఇక్కడ లోకల్ ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయని దాంట్లో దృష్టి పెట్టలేదు. కానీ దేశంలో బీఆర్ఎస్ పార్టీని ప్రమోట్ చేయడానికే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అభివృద్ధి మొదలు చేద్దాము. ప్రజలకు ఏదైతే నాలీలు, సీసీ రోడ్స్, మంచినీటి కరువు ఉందో దాని మీద దృష్టి పెడదామని చెప్పి సుమారు 1000 కోట్లతోని మన ఈ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా నిధులు ఖర్చు పెట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ ను దేశంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సిటీలో మంచినీటి, రహదారి వ్యవస్థను డెవలప్ చేస్తున్నామన్న మంత్రి పేదల సంక్షేమాన్ని, మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. బెస్ట్ లివబుల్ సిటీగా ఉన్న హైదరాబాద్ మరింత మెరుగ్గా ఉండాలంటే మౌలిక వస్తువుల అభివృద్ధి చేసుకోవాలన్నారు మంత్రి తుమ్మల. ఇక్కడ నివసించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా 1.5 ఉన్నా, 2 కోట్లున్నా, రేపు రాబోయే రోజుల్లో 3 కోట్ల జనాభాకి కూడా సమాధానం చెప్పగలిగేటటువంటి మంచినీటి వ్యవస్థని, రహదారి వ్యవస్థల్ని, విద్యుత్ శక్తిని, విద్యని, వైద్యాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి వాడికి, అన్ని రకాల ప్రజానీకానికి